ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే చేశాం, ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం. అక్కడ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈర్ష్య అసూయలతో ఈ అభివృద్ధి జరిగితే ఇంకా మేము జీవితంలో మరెప్పుడు అధికారంలోకి రాలేము అని గొడ్డలి పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మరి కక్షతో అసూయతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు అభివృద్ధికి సహకరించండి, కానీ మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎప్పుడు ప్రజలు ఆదరించరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు. మరి ఈరోజు అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ కూటమి ప్రభుత్వంలో ఒక తుక్కు సంక్షేమం, ఒక తుక్కు అభివృద్ధి, ఒక తుక్కు విజన్, మూడింటిని మరి ఒక తుక్కు టెక్నాలజీని కూడా మరి లోకేష్ బాబు గారు అందిస్తూ మరి ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఆదరించండి. మననే చూసాం జొన్నగిరి, స్వర్ణగిరి, ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడేది. మరి కర్నూలులో, ఓర్వకల్లో చాలా సంస్థల్ని ప్రారంభించడం జరిగింది. మరి అట్లాగే సోలార్ని ప్రారంభించడం జరిగింది. ఏవైతే మరి చంద్రబాబు నాయుడు హయాంలో సాగునీరుకి, తాగునీరుకి మరి మీరున్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు కానీ, తుంగభద్ర ప్రాజెక్టుకు కానీ 5 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 12,000 రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళీ 10,000 రూపాయలు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. 600 రూపాయలతో ఇప్పుడు రిపేర్స్ జరుగుతున్నాయి. అందరినీవా కాలువలో అన్ని చెరువులు నింపడానికి కూడా మరి ఒక సైడు మరి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉంటే సాగునీరు, తాగునీరుకి మరి మీరు పోలవరం అని రివర్స్ టెండర్స్ పెడుతుంది. ఇంకొకటని 102 వాటిని రీటెండర్ అనే దానిని కూడా చేయకుండా మూసేసిన ఘనత మీది. గేట్లు కొట్టకపోతే ఇంతవరకు ఒక గేట్ పెట్టలేకపోయారు మీరు. మొన్న మా ముగ్గురు ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న ప్రజానీకానికి, రైతాంగానికి నీళ్లు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ముగ్గురు కలిసి మరి ఇక్కడ డెవలప్మెంట్కి, ఇరిగేషన్ డెవలప్మెంట్కి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు చూసి బుద్ధి తెచ్చుకోండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంతో యువతకు ఉపాధి కలుగుతుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మన రాజేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రాయలసీమలో నిరుద్యోగులు ఆ యొక్క ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఎంతోమందికి ఉపాధి, తర్వాత ఇక్కడ అలాగే మనకు ఉత్పత్తి కావడం వల్ల కూడా మనకు కొంత ఈ రాయలసీమలో అందుబాటులో బాగా దొరుకుతుంది, తక్కువ రేటుకు కూడా దొరకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనం ఆ యొక్క అవకాశాన్ని మంచిగా మన ప్రభుత్వం మంచిగా ఆలోచించి ఈ మననే ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని యువతలో దాంట్లో చాలా మంది ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క అవకాశం పెంచుకోవాలని సభాముఖంగా తెలియదు. అన్ని చోట్ల వరకు ఇంత ప్లాంట్ ఇంకా రావాలి. స్టీల్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్. ఇంతపాటు ఇంకా మా ప్రాంతం రాయలసీమ 4 జిల్లాలో చాలామంది మేమంతా బీదవాళ్ళమే. ఆర్థిక పరిస్థితి బాగాలేదు మాకు. మా పోషణ కూడా చాలా మా రైతులు కానీ అంతా కూడా పోషణ అటువంటి ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టుగా వస్తే చాలా మంది సంతోషం. ఎప్పుడంటే పాత పెండింగ్ ప్రాజెక్ట్ ఈరోజు మా గవర్నమెంట్ వచ్చాక ఇది స్టార్ట్ చేశారు. 2022 కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు ఇంకా కర్నూలు కానీ, కడప కానీ అక్కడ మినరల్స్ ఎక్కువ అక్కడ మిల్లుస్ అక్కడ దానికి సంబంధించిన ఫ్యాక్టరీ పెడితే మా యూత్ కానీ రాయలసీమ ఒక ఆర్థిక పైకి వచ్చే అవకాశం. సో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి మనకు కావాల్సింది. సో మనకు అన్ని విధాలా దెబ్బతింది కాబట్టి ఇటువంటి పార్టీ వస్తే మన బస్సులు బాగుంటాయి, మన పిల్లల బస్సులు బాగుంటాయి. కాబట్టి మేము రాయలసీమ సంతోషిస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ చాలా ఇంపార్టెంట్ పార్టీ కాబట్టి రైతులకు ఎంప్లాయర్స్కు దేవుడు చాలా మంచి అవకాశం. తప్పకుండా నేను సపోర్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తే పడుతుంది. ముఖ్యంగా సాయిల్ హెల్త్ మీద అంటే భూమి ఆరోగ్యము అలా పోతుంది, తగ్గిపోతుంది. భూమి ఆరోగ్యంగా రైతు ఎవరంటే మన
ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారు అని చెప్పుకోవచ్చు. అంత అనుభవం కానీ అంత మరి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పశువులు పెడితే బాగుంటుంది, వేటికి ఏ కాలంలో ఏం చేస్తే బాగుంటుందని రైతాంగాన్ని గురించి బాగా తెలిసిన మరి ఫ్యామిలీ నుంచి మరి ఆయన స్వయంగా ఆయన పొలాలని పరిశీలిస్తూ అక్కడ కావాల్సిన పంటలు వేయడానికి ఎప్పుడు మరి ఉత్సాహంతో ఉండే మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఆమె చక్కగానే ఇస్తుంటుంది. డీడీ అగ్రికల్చర్ గారికి లోన్, మరి అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ రేణుకమ్మ గారికి, మరి శాస్త్రవేత్తలు అని అందజేస్తున్నారు. మన ప్రాంతంలో మేడం గారు చెప్పినట్లు శనక్కాయ పంట అంటే ఇక్కడ ఎక్కువగా పండేది, అలాంటిది ఈ ప్రాంతంలో తగ్గిపోయింది. అందుకే మన దేశం నుంచి కూడా ఈ పంట రాను రాను తగ్గిపోతుంది కాబట్టి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ విత్తనాలకి మనమే పండించుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన ప్రభుత్వం వాళ్ళు ఇలాంటి పంటల్ని పండించాలి అని ఉచితంగా ఈ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మన రైతులందరూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని, మన శాస్త్రవేత్తలు కూడా వచ్చినారు. మనకు ఉన్న ఇప్పుడు ఈ క్లైమేటిక్ కండిషన్స్కి ఎలా ఉండాలి, ఎలాంటి పంటలు పండించుకుంటే మనము రాబడి వస్తుంది, ఎలా తట్టుకుంటారు, ఎలాంటి ఫర్టిలైజర్స్ వేయాలి, డిఏపి తగ్గించాలి అని అన్నీ చెప్తున్నారు. ఇలాంటివన్నీ పాటించి వాళ్ళ సజెషన్స్ అన్ని తీసుకొని మన రైతులు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా థ్యాంక్స్. సార్ 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 ఇక్కడ చూడండి సార్ 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 రావాల్సిన కోరుతున్నాం. దయచేసి ఇది రెగ్యులర్ ఉచితంగా ఇంకా కృపావతి, సువర్ణ, నాగలక్ష్మి త్వరగా రండమ్మా. అందరూ ఒక రైతుగా మాట్లాడమంటారా అంటే ఒక డాక్టర్గా మాట్లాడమంటారా? రైతు మాట్లాడంటే చాలా బాధాకరంగా ఉంది. నేను 73 సెంటీమీటర్ పెట్టాను. ఊరిపోతే కమ్మందరం వచ్చేది. వరి కోసినా, బుడ్డ కోసినా, కంది కోసినా, సద్దలు కోసినా తినేవాళ్ళం, పిసుకుని తినేవాళ్ళం. అదే మంచి స్వచ్ఛదనం వచ్చేది, మంచి గాలి. మన ఊరు పెద్ద ఊరు ఉంటే ఊరే మనకు పెద్ద దిబ్బలు మనకు దర్శనం ఇచ్చేది. ఈరోజు దిబ్బలు పోయినాయి. మీకందరూ తెలుసు, ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్లు, రెడ్డి చెప్పినట్లు, రమణ గారు చెప్పినట్లు మన భారతదేశం ధాన్యం కొత్త ఉండేది. ఇందిరాగాంధీ గారు వచ్చాక ఈ దృష్టి పెట్టుకొని రాజీవ్ వ్యవస్థను రద్దు చేసి, బ్యాంకులు జాతీయం చేసి, ల్యాన్సింగ్ లైన్స్కి వచ్చి అన్ని కులాలు కూడా పొలం ఇచ్చుకుంటూ, ఇరిగేషన్ ఇచ్చుకుంటూ చేసి కాబట్టి ఈరోజు మనకు ధాన్యం పెరిగింది. అంటే మనకు సర్ప్లస్ ధాన్యం ఉంది. కానీ ముందు మన ధాన్యం మళ్ళీ తగ్గుపడుతుంది. ఊళ్ళో పోతే మనం ప్రతి ఇంట్లో రైతులకు కానీ, దిబ్బలు కానీ, లేకపోతే పశువు పోతుంటే వెనక పిల్లలు పెట్టబట్టుకోవాలి. అది రైతు యొక్క లక్ష్యం. అది రాందా కరువైపోయినాయి. ఊళ్ళో పెట్టబడుతుంది, ఎత్తే తోడలేడు. ఏమంటే పట్టలేదు కాబట్టి రాజకీయాలు తెప్పించుకొని లేదా ఆఫీసు మాట్లాడి పంట చేసి భూమిని సంపూర్ణం. భూమిలో వాన భూములు కానీ అన్ని పోతున్నాయి, పంట తగ్గుతున్నాయి. తర్వాత మా రైతు కూడా గొడవలాట. ఒక రైతు బుడిదేసి అంతా రైతులు బుడిలేస్తాను, కందేసి అంతా అందేస్తుంది. రేట్లు తగ్గిపోతున్నాయి, రైతు పరిస్థితి దెబ్బతినిపోతుంది. అది ఒక పద్ధతి పెడితే, ఒక సిస్టమ్ పెడితే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. ఉల్లిగడ్డలు తీసుకోండి, ప్యాడ్ తీసుకోండి. ప్యాడ్ అడితోడు లేడు, ఉల్లిగడ్డ అడితోడు లేడు, బుడ్డలు అడితోడు లేడు, సర్వ అడితోడు లేడు. ఏంటి పరిస్థితి? రైతు పరిస్థితి. రైతుల్లో బతకాలి, విధానం ఏర్పరచాలి.
ప్రభుత్వం గురించి దృష్టి పెట్టుకొని ఎందుకు ఉత్పత్తి తగ్గుతుంది, రైతు ఎందుకు హ్యాపీగా లేదు, సంతోషం లేదు, దీనికి కారణం ఏంటి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది చెప్పి సైంటిస్ట్ కూడా ఒకసారి దాని మీద రీసెర్చ్ చేసి 10 తీసుకొస్తే బాగుంటుంది నేను రిక్వెస్ట్ చేసింది రైతు తప్ప. ఈరోజు నష్టపోయి రైతు నష్టపోతున్నారు, విదేశం అంతా బాగుపడతారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు నీళ్ళు బాటలో ఫీజు దొరుకుతుంది. మనం మేము ఊర్లో కుంట నీళ్ళు తాగాను, నేను తాగిన కుంటలు నీళ్ళు, ఇప్పుడు కుంటాలు ఎవరు నీళ్ళు తాగలేదు. అంతా మేడం చెప్పినట్టు ఫిల్టర్ వాటర్ బ్యాగులు గొర్రెలు కానీ అవల్ బిడ్డలు కానీ మొత్తం బ్యాగ్ తెచ్చిపోతారు, సంఖ్య తెచ్చిపోతారు. ఎక్కడ మార్పు ఎంత దానివల్ల పరిస్థితి మారిపోయింది రైతు పరిస్థితి. రైతుల్లో ఒక్కరింట్లో కూడా మనం రైతు ప్రతి ఇంటి కూడా ఇంటికి స్నానం చేసేవాళ్ళం. ఇంత ముందు మన మహిళలకు వచ్చారు, ఇంతకుముందు స్నానం చేస్తారు మీరు బజారు పోతారు, అది పంటలకు దొరుకుతుంది, నీళ్ళు కప్పడం సాయంలో సాగే సైంటిఫిక్ అదే. స్నానం చేసుకుంటే రోగాలు లేకుండా ఉంటాయని చెప్పి పద్ధతిగా చేసే అప్పుడు చేసేవాళ్ళం. ఇంటి ముందు వాకి తెస్తే గాడిపండు పశువుడు దాంట్లో మనం బద్ధంగా ఉంటే పడుకునే వాళ్ళం. అందుకే మనతో పాటు పశువులు ఆరోగ్యం ఉన్నాయా మ్యాచ్ తీసుకొని చూసేవాళ్ళం. అన్ని పోయినాయి. లేటెస్ట్ ఇల్లు కట్టుకున్నాం, సఫిస్టికేటెడ్ కట్టుకున్నాం, బెడ్రూమ్ కట్టుకుంటున్నాం, పశువులు మర్చిపోయాం మనం. ప్రతి ఊళ్ళో కూడా పశువులు లేవు. ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గిపోయింది. పాలు ఎక్కడ ఉంటాం మనం ప్యాకెట్లు కొంటున్నాం. పూర్వ పల్లెటూరు మంచి బ్రహ్మాండ పాలు దగ్గర బ్రహ్మాండ పెరుగుతునే వాళ్ళం. ఇప్పుడు కంప్లీట్ గా మనం టౌన్ సైడ్ వస్తున్నాయి. మనకు ఇంతవల్ల కూడా ఏంటంటే బుర్ర పడి కంప్లీట్ పెట్టి ఏంటి కారణం ఇది? రైతుల లోపమా, రైతుల ఇంట్రెస్ట్ పోయిందా? దీని కారణం ఏంటి ఒకసారి ఆలోచన అవసరం ఉంది. ఎద్దులు అమ్మేసుకున్నారు, ఫస్ట్ అమ్మేసుకున్నారు, ట్రాక్టర్ పెట్టారు. ట్రాక్టర్ వల్ల ఏముంది, ట్రాక్టర్ భూమి దెబ్బతిరిపోతుంది. కానీ ఏది మనం వర్షకాలం మనం జస్ట్ కార్తీక విషయాలు కార్తీక నుంచి మనం పోయేవాళ్ళం. కార్తీక చాలా మంది తెలుదు. రోజు కార్తీక సంధి పెద్ద భుజంగా వస్తూ ఉంటారు. కార్తీక సంధి చాలా మంది తెలుదు. ఇప్పుడు కొత్త పుట్టానికి రైతు సంధికి తెలుదు. ఏదో వర్షం వస్తుంది, సముద్రంలో తుఫాను పుట్టి వర్షం వస్తుందని పోతారు. అది పద్ధతి కాదు. సందులు అయిపోయాయి మనకు. సందులు చూసి మనకు లాస్ట్ సందు ఏమి ఉత్తర చిత్ర కంపెనీ సామెత చెప్పేవాళ్ళు. లాస్ట్ వర్షానికి లాస్ట్ అవన్నీ మర్చిపోయాయి. ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలి, మీ డాక్టర్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు యువకులకు చాలా మంది కూడా ఇక్కడ చాలా మంది తెలుసు. నెవరు ఎంతమంది తెలుసు చెప్పండి? ఖాతాలు తెలుసు, చాలా మంది తెలుసు. ఏదో వర్షం వస్తుంది, ఎక్కడ వస్తుంది వర్షం పడేసరికి తుఫాన్. సందులు ఏంటి, సందు కదా అయిపోయింది. కార్తులు ఇవన్నీ రైతుకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కూడా. లేకుండా ఇటువంటి సబ్జెక్టు కూడా క్లాసులో ఇంక్లూడ్ చేయాలి. ఖాతాలు ఏంటి కూడా ఎడ్యుకేట్ చేయాలి. చాలా మర్చిపోయారు. పెద్ద భాషకి మర్చిపోయారు. అంతా కెంపుడు కొట్ట మొదలు పెట్టారు. కొన్ని చిన్న పిల్లలు 2+2 అంటే కెంపుడు కొడతారు. 2+2 4 అంటే ఎంత దారుణంగా అయిపోతుంది. కాబట్టి దీనివల్ల రాష్ట్రం ఆర్థిక దెబ్బతిరిపోతుంది. ఇందిరాగాంధీ ఎన్నో కార్యక్రమం చేశారు. అది చేసే కార్యక్రమం రైతులు సంతోషంగా బతికారు. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది. అంటే పొలాలు మరి 20 వేయటం లేదు, 2 వేయటం లేదు. మనం మందు వేస్తున్నాం, సూపర్ అంట, లేదా ఏదో 40% వేస్తుంటే మందు కొడుతుంటాం. దానివల్ల పంటలు దెబ్బతిరిపోతున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒకసారి సైంటిస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి దిగు గురించి ఆలోచించి మళ్ళీ రైతులు ఎలాగా ఆవును పెంచాలి, పశువులు పెంచాలి, ఆ దాని దృష్టి పెడితే తప్పకుండా అగ్రేట్ అవుతుంది. రైతు భూమి నమ్మేవాడు రైతు చెడిపోవడం తప్పకుండా బాగుపడుతుంది. కానీ పరిస్థితి మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ ఇన్ని 4 లక్షలు ఖర్చు పెట్టి సబ్సిడీ ఇస్తుంది. దానివల్ల పంట దిగుబడి రాకపోతుంది, మార్కెట్ ధరలేకపోతుంది. ఇవన్నీ కారణాలు ఉన్నాయి, లక్ష కారణాలు ఉన్నాయి. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దయచేసి రైతులను ఆర్థిక పరిస్థితి ఎలా పెంచాలి, రైతులు దిగుబడి ఎలా చెల్లి దాని మీద మీరు మీ డిపార్ట్మెంట్ తరఫున ఆలోచించుకొని రైతులకు సాధిస్తే బాగుంటుంది చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా రైతులు బాగుండాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం అభివృద్ధి ఉంటుంది. రైతు దెబ్బతింటే మొత్తం దేశం కూడా దెబ్బతిపోతుంది. అంటే రైతులే దేశానికి ఇంపార్టెంట్. రైతు ఉంటేనే మనకు తిండి పెడతారు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అన్ని ఆఫీసర్స్ వాళ్ళు తిండి పెడతాం, మనం పెడతాం. మన దెబ్బతింటే వాళ్ళు తింటారు. అంటే ఇవన్నీ కూడా లింక్ అని. రైతు చాలా ఇంపార్టెంట్ రోల్ దేశంలో. దాని ప్రపంచంతో రైతు వాడు ఏ పంట పండించాలి, ఏం వేయాలి. ఇంతకుముందు అగ్రికల్చర్ ఊరికి వచ్చేవాళ్ళు కాదు, రైతు సొంతం వేసుకునేవాళ్ళు. పోయి పరిస్థితి పెద్ద మీటింగ్ పెట్టి అందరూ వాడుకోవడం చెప్పడం చాలా పద్ధతిగా. మళ్ళీ పాత పద్ధతి పోతే రైతు బాగుంటుంది చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం మళ్ళీ ముందుకు కొత్త మాట అంటే పాత పద్ధతి పెద్దలు మీరు ప్రజలు తెలియజేస్తే బాగుంటుంది. రైతులకు ఎడ్యుకేట్ చేయాలి. పూర్వకాలం గ్రామంలో బుర్రగా చెప్పేవాళ్ళు, సినిమా పెట్టి చూపించేవాళ్ళు, ఎంత పంట వేసుకొని లేకపోతే ఎడ్యుకేషన్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంతా మర్చిపోయారు. అంతా ఇప్పుడు స్క్రీన్సే, టీవీ పెట్టి చూసేవాళ్ళు. పద్ధతి కాదు. ఊళ్ళో ముగిసేమని ఇచ్చేవాళ్ళు, లేకపోతే బుర్రగా తెప్పేవాళ్ళు, ఇవన్నీ రకరకాల ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. అన్ని మర్చిపోయాం మనం. కంప్లీట్ గా ఇంట్లో చిన్న టీవీ ఆడిస్తాం. దాని వచ్చే ఒకేం లేదు.
ప్రాక్టికల్ ఊళ్ళోకి వెళ్ళి రైతు కూర్చొని మాట్లాడితే రైతు కూర్చొని మాట్లాడితే వాళ్ళ సమస్య అర్థమవుతుంది, వాళ్ళకి ఏం బాధ ఉన్నాయి అర్థమైతే దానివల్ల ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోయే అవసరం ఉంటుంది. కాబట్టి నేను కూడా రిక్వెస్ట్ ఇది సైంటిస్ట్ కానీ అత్యాలు కానీ దీని మీద ఒక చర్చ చేసుకొని రైతులు ఎలా ఎందుకు పంపించాలి, రైతులు ఎలా పశు పెంచుకోవాలి, అగ్రికల్చర్ని వితౌట్ మందులు అంటే ఫర్టిలైజర్ లేకుండా ఎలా పెంచుకోవాలి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి ఒక నిర్ణయం తీసుకుంటే మంచి చెప్పి కూడా సెలవు తీసుకుంటాను.